తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పాలన సాగించిన కేసీఆర్ ప్రభావం మసకమారిందా? బీఆర్ఎస్ ప్రతిష్ట కొనుమరుగైపోయిందా? ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోసం పోరాటం చేస్తోందా లేదా? పార్టీలో కవిత సృష్టించిన సునామీ బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్థకం చేయబోతోందా? మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు కేసీఆర్కి పెద్ద తలనొప్పిగా తయారైందా కవిత? అంటే అవుననే సమాధానం వస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో అధినేతకు కవిత లేఖ రాయడం, పార్టీ తీరుపైన, పార్టీ అధినాయకత్వం పైన ఆమె అసహనం వ్యక్తం చేయడం, పార్టీ అభిప్రాయాలపైన ఆమె భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేయడం, ఆమె కేసీఆర్కు రాసిన లేఖ బయటకు రావడం, ఇక కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యలు చేయడం వంటి కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి, వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అనేక పరిణామాల తర్వాత అన్న చెల్లెల మధ్య ప్రచన్న యుద్ధం జరుగుతోందని వార్తలు బయటకు వచ్చాయి. దీనికి ఊతమిస్తూ ఆ తర్వాత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, కేసీఆర్తో భేటీ తర్వాత కవిత వ్యాఖ్యలపైన ఎవరూ మాట్లాడవద్దు అంటూ అంతర్గతంగా పార్టీ ముఖ్య నేతలకు సూచన చేయడం, కవితను ఒంటరిని చేసే ప్రయత్నం చేయడం వంటి పరిణామాల తర్వాత బీఆర్ఎస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇక కవిత రాజకీయంతో బీజేపీకి లాభం జరుగుతుందని కాంగ్రెస్ అంటే, కాంగ్రెస్కే లబ్ధి జరుగుతుందని బీజేపీ నేతలు ఎవరికి తోచినట్టు వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. కవిత చేసిన వ్యాఖ్యలతో వచ్చిన అవకాశంతో ఎవరికి వారు కేసీఆర్ పైన రాజకీయంగా అస్త్రశస్త్రాలను పదును పెట్టారు. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చి డిఆర్ఎస్ పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. డిఆర్ఎస్ అంటే దయ్యాల రాష్ట్ర సమితి అంటూ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని కవిత చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ సెటైర్లు వేస్తూ పార్టీ పేరును మార్చి వ్యాఖ్యలు చేశారు. కవిత రాసిన లేఖను ప్రస్తావిస్తూ కవిత వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అంటూ, అందులో వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతనే కేసీఆర్ రాజకీయాలు చేయాలి అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను నిలదీశారు. దీనితో కేసీఆర్ బిడ్డ కవిత చేసిన పనికి తలపట్టుకుంటున్నారు. నేను అంటలేని మాట ఆ పార్టీ నాయకురాలే అన్నారు. ఏమన్నారు మిత్రులారా? మా పార్టీలో దయ్యాలు చేరనే. సొంతింటి బిడ్డ టీఆర్ఎస్లు ఉన్నోళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండు. నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్. డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి. అది ఇయాల అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల రాజ్య సమితి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, అవి దయ్యాలు కాదు, కొరివి దయ్యాలను వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మీ సోదరుడిగా నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఖచ్చితంగా ఈ కొరివి దయ్యాలను పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టాలి. దాంట్లో మీ సహకారం ఉండాలి. నల్గొండ బిడ్డలు ముందు బాగానే నిలబడాలి అని చెప్పి నేను మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. అసలే ఎన్నికల్లో ఓటమి పాలై రాజకీయంగా లేవలేని స్థితిలో ఉంటే మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు కవిత చేసిన పనికి మరింత లేవలేని స్థితికి పార్టీ చేరిందని లబోదిబోమంటున్నారు కార్యకర్తలు. మరి ఈ పరిస్థితి నుంచి మళ్ళీ పార్టీ పుంజుకోవడానికి కేసీఆర్ ఏం చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. బీఆర్ఎస్ బౌన్స్ బ్యాక్ కావడానికి గులాబీ బాస్ ఏదైనా మిరాకిల్ చేయాల్సిందేనని పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.